Hi, welcome to TollyTube. రాముడు మంచి బాలుడు అని అంటే ఎవరయా అంటే ఇగో ఈ హీరోనే అని అంటాను నేను. ఈయన నటించిన సినిమాలో బుద్ధిమంతుడుగా తాను ఎన్నో ఏళ్లు ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను తలలోనే దాచుకొని మూగగా ఆరాధిస్తుంటాడు. అందుకే రాముడు మంచి బాలుడు అన్నాను. ఇక ఓ రోజు కాలేజీ ఫంక్షన్లో పాట పాడి తన ప్రేమని తెలియపరుస్తాడు. అలా ఈ సినిమాలో నటించిన నటనకు గాను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇతడు. ఇక ఆ హీరో ఎవరో కాదు, హీరో మురళి. మురళి ఎవరయా అంటే తమిళ్లో హిట్ అయి తెలుగులో డబ్ చేసిన హృదయం సినిమా గుర్తుంది కదా, అందులో హీరోగా కనిపించాడే అతడే మనం మాట్లాడుకుంటున్న మురళి. మురళి తన కెరియర్లో హీరోగా మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించాడు. ముఖ్యంగా ఈయన ప్రేమ కథా చిత్రాలకి పెట్టింది పేరు. దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన మురళి ఎక్కువగా ప్రేమ కథ మరియు సెంటిమెంట్ ఉన్న పాత్రలనే పోషించాడు. 1964 మే 19న పుట్టిన మురళి తన తండ్రి ఎవరో కాదు, తమిళ్ టాప్ డైరెక్టర్ అయిన సిద్ధలింగయ్య. ఈయన అప్పట్లోనే డైరెక్టర్ మరియు రైటర్గా ఎన్నో సినిమాలు నిర్మించాడు. మురళికి చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి. దాంతో తన తండ్రితో కలిసి 10 ఏళ్ల వయసులోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇక ఆ తర్వాత 1982లో కన్నడ సినిమాతో తెరంగేట్రం చేశాడు. అలా ప్రారంభించిన అతని సినీ కెరియర్లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్. కేవలం కన్నడ మాత్రమే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు నటించాడు. తెలుగులో కూడా మనకి సుపరిచితుడే మురళి. ఇకపోతే మురళి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఇతడికి పెళ్ళైంది, 3 పిల్లలు కూడా, 2 కూతుళ్ళు, 1 కొడుకు. ఇక ఇతడి కొడుకు కూడా హీరోనేనండోయ్. అతడి పేరు అథర్వ. ఇతడు తమిళ్లో హీరోగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఈ నటుడి తమ్ముడు కూడా మనందరికీ తెలిసిన తెలుగు విలన్. ఇక అతడు ఎవరయా అంటే డేనియల్ బాలాజీ. సపోర్టింగ్ పాత్రల్లో ఘర్షణ, సాంబా, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాల్లో నటించాడు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఇక తర్వాత సపోర్టింగ్ పాత్రలతో అలరిస్తున్న మురళి అకస్మాత్తుగా అతి చిన్న వయసులోనే గుండెపోటుతో కాలం చెందాడు. తన 46 ఏళ్ల వయసులోనే ఇతడు మరణించాడు. కానీ ఇతడి వారసులు మాత్రం సినిమా రంగంలో రాణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకే ఒక్క సినిమాతో మనందరినీ బాగా ఆకట్టుకున్న మురళి కొడుకు మరియు తమ్ముడు కూడా సినిమా రంగంలోని వాళ్లేనన్నమాట. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.